మెష్వి పొద్దున్న బర్త్డేకి ఏం చెప్పావు నువ్వు నిద్రలో? ఏం చెప్పావు? చెప్పు ప్లీజ్ మెష్లు, ప్లీజ్. ఏం చెప్పావు? Today's your birthday. మళ్ళీ Do whatever you want. Do whatever you want. It's your lucky day. It's a lucky day. పొద్దున్న నిద్ర మత్తులోనే మమ్మీ ఇట్స్ యువర్ బర్త్డే, హ్యాపీ బర్త్డే, డూ వాట్ ఎవర్ యూ వాంట్, ఇట్స్ యువర్ లక్కీ డే అని మళ్ళీ ఎనీవే హ్యాపీ బర్త్డే అనింది. పొద్దు నుంచి గోల చేస్తూనే ఉంది. నువ్వు గోల చెయ్యొద్దు. Mommy, anyway, since it's your birthday, happy birthday. Thank you. Today is your lucky day. You can do whatever you want. This is the first mango for this year. అది నా బర్త్డే రోజు మార్నింగ్, ఇప్పుడు కాదు April 11th వ్లాగ్ ఇది. గుర్తుపెట్టుకొని మరి నేను అసలు ఇన్స్టాలో పోస్ట్ ఏం పెట్టలేదు, బట్ గుర్తుపెట్టుకొని మరి చాలా డిఎమ్స్ వచ్చాయి ఆ రోజు. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ లీవ్లో ఉన్నాను, పిల్లలకి కూడా హాలిడేస్ నడుస్తూ ఉన్నాయి. పెద్దగా ప్లాన్స్ అయితే ఏం చేసుకోలేదు, బట్ నాకు గుడికి వెళ్దాం కదా ఈసారి అని చాలా రోజుల నుంచి అనిపిస్తుంది. మామూలుగా బర్త్డేస్కి ఫెస్టివల్స్కి గుడికి వెళ్తూ ఉంటాం కదా, ఇక్కడైతే మేము వెళ్ళము, కొంచెం దూరం ఉంటుంది. అందులోనూ ఎందుకో మాధవ్కి అక్కడ గుడి ఫీలింగ్ రాదు, అందుకని యూజువలీ వెళ్ళము. బట్ ఆ రోజు నాకు చాలా అనిపించింది వెళ్ళాలని, అందుకే కొన్ని నా దగ్గర న్యూ శారీస్ ఉన్నాయి, అవే చెక్ చేస్తూ ఉన్నాను. ఇట్స్ అ ఫుల్ ప్యాక్డ్ డే. అసలు అనుకోలేదు డే ఇంత హెక్టిక్ అయిపోతుంది అని. అర్ధరాత్రి ఆల్మోస్ట్ 1:30-2 వరకు, ఈ వ్లాగ్ ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది మీకే. ఇప్పుడు శారీ వేసుకుందాం హెవీగా లేకుండా అని చూస్తూ ఉన్నాను, ఎందుకంటే గుడి నుంచి రెస్టారెంట్కి వెళ్దాము అని మా అన్న కూతురు వచ్చిందనమాట. తన్ని కూడా మీట్ అయ్యి తన్ని తీసుకెళ్దాం కదా. ఆ రోజు మధ్యాహ్నం లంచ్ కి నాకు చాలా క్రేవింగ్ వచ్చింది దొండకాయ తినాలి అని. బికాస్ దొండకాయ చేసుకొని చాలా రోజులు అయింది, అది కట్ చేసేదే పెద్ద ప్రాసెస్ అనిపించి అసలు తీసుకురావట్లేదు. సో మంచిగా దొండకాయ పప్పు, దొండకాయ ఫ్రై, అన్ని దొండకాయ ఐటమ్స్ చేసుకొని అయితే మంచిగా సాటిస్ఫైయింగ్ గా తిన్నాను లంచ్ కి. No, I can't find the skirt for my saree. ఏం చేస్తున్నావే? No, Mesh. Taking the flowers off. No, don't take them off. Why do you want? No, Nanu. No. Please. Flowers. Please. పొద్దున్న మెష్వికి పువ్వు పెట్టా. పొద్దున వాకింగ్కి వెళ్ళాం, వచ్చేటప్పుడు చెట్లో పువ్వు కోసేసా. చూపి ఇంకా ఉంది నాన్న నీ తల్లో, నా తల్లో కూడా ఉంది. ఇదానా? లేగు. గెట్ అప్. ఇలా డీప్ ఫ్రై చేసుకొని తినాలనిపించింది, పర్ఫెక్ట్ గా కుదిరింది. ఏం చేస్తున్నావు విష్కు? కలరింగ్. ఇది బాగుంది. థ్యాంక్ యూ. వాట్? హలో నిన్ను కాదు నేను. పొద్దునేసుకుని షర్ట్ ఇక్కడ ఉంది, ఏడవకుండా రెడీ అవుతుంది. అదే కదా, అంటే జస్ట్ ఐ డ్రాప్స్ కదా పిల్లగేసేది. ఓ జస్ట్ డ్రాప్సా? జస్ట్ డ్రాప్స్ మా, జస్ట్ డ్రాప్స్. ఏంది క్రాక్స్ ఏవి? ఉందా? వాట్ నాన్న, అలారం పెట్టుకోవాలి కదా నాన్న, చెప్పు. రిమైండర్ చెప్పవా? ఇవాళ బాగా వేడిగా ఉంది. విండో ఓపెన్ చేసేసేయండి. ఎక్కడున్నాయి వెతకాలి. విండో ఓపెన్ చేసేయండి, అది తింటూ వస్తుంది కదా. మెష్వికి ఈ మధ్య స్కూల్లో ఐ చెకప్ చేశారు. ఐ చెకప్ చేసి ఒకసారి NHSకి తీసుకెళ్ళమన్నారు. అంటే లైట్ ఏమైనా ఐ ప్రాబ్లం ఉందేమో అని వాళ్ళకి డౌట్ వచ్చింది, తీసుకెళ్ళమన్నారు. అది చాలా రోజులు అయింది, 1 month బ్యాక్ అనుకుంటాను. ఇక్కడ అపాయింట్మెంట్స్ అంత ఈజీగా దొరకవు కదా. అపాయింట్మెంట్ ఈ రోజుకి దొరికింది.
కానీ రిమైండర్ పెట్టుకోవడం మర్చిపోయాడు మాధవ్. 2 o'clock అపాయింట్మెంట్. ఫోన్ ఇంకో రూమ్లో పెట్టి ఛార్జ్ పెట్టున్నాడు. వాళ్ళు కాల్ చేసినట్టున్నారు, కాల్ కూడా చూసుకోలేదు. ఇప్పుడు 2:25 అవుతుంది టైం. సో అందుకే రషింగ్ అనమాట. పాపం దానికి అన్నం పెడుతూ కూడా అన్నం పక్కన పెట్టేసి తీసుకెళ్ళాడు. అంటే మళ్ళీ రిటర్న్ మనం కాల్ చేస్తే వాళ్ళు పిక్ చేయరు, అది మళ్ళీ హెల్ప్ లైన్కి వెళ్తుంది. సో ఒక 1/2 hour లేట్ అయింది కదా, కనుక్కుందాంలే మళ్ళీ ఎప్పటికి దొరుకుతుందో అపాయింట్మెంట్ కదా అని ఇంకా బయలుదేరారు. బాగుందా ఫుడ్? ఓకే ఓకే. ఏం కట్ చేస్తున్నారు? ఇంకొక 1.5 hourలో స్టార్ట్ అవుదాము అని. సో క్విక్గా లంచ్ చేసేసి ఇవాళ హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుందాం అని అనుకుంటూ ఉన్నాను. చూద్దాం, ఎప్పుడు అనుకున్నా కుదరదు టైం ఉండక. అలా ఐ జస్ట్ రియలైజ్డ్ పొద్దున్నుంచి నేను అసలు స్వీట్ ఏం తినలేదు. అండ్ ఇట్స్ మై బర్త్డే, సో తోడా స్వీట్తో బంతాయి కదా. అండ్ నాకు ఫుడ్ తిన్నాను కదా ఇప్పుడే, ఎంత యమ్మీగా ఉండిందో దొండకాయ అది. సో ఫీల్ లైక్ ఈటింగ్ సమ్ స్వీట్ అనమాట. స్వీట్ క్రేవింగ్ ఉంటుంది కదా, అప్పుడు నాకు గుర్తొచ్చింది కునాఫా చాక్లెట్. లాస్ట్ టైం ఒక వ్లాగ్లో చెప్తాను ఇది ఓకేలా ఉందని. బట్ ఇది నాకు నచ్చి నేను మళ్ళీ తెప్పించుకున్నాను. ఇది సెకండ్ బాక్స్. మోర్ దెన్ ద టేస్ట్ ఆఫ్ దిస్ చాక్లెట్ కదా, ద వే ఐ ఈట్ ఇట్ ఈస్ లిటిల్ డిఫరెంట్. అందుకే ఇది తినడానికి నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అదేంటి అక్క చాక్లెట్ తినడంలో ఇంట్రెస్టింగ్ ఏముందంటారా? మాధవ్ని అడిగితే చెప్తాడు అనమాట. చెప్పద్దు ప్లీజ్ దాని గురించి అంటుంది. ఎప్పటి నుంచో నా విష్ లిస్ట్లో ఉండే ఒక ఐటమ్. అంటే ఇది నాకు యూజ్ అవుతుందా లేదా అనే ఒక ఉద్దేశంతో నేను ఎప్పుడు తీసుకోలేదు. బట్ చాలాసార్లు దీని గురించి ఆలోచిస్తూనే ఉండేదాన్ని, తీసుకుందాం కదా, యూజ్ అవుతుందేమో చూద్దాం కదా అని. నా దగ్గర ఇంకో స్ట్రైట్నర్ కూడా ఉంది. అది యాక్చువల్లీ ఆల్మోస్ట్ డైసన్కి ఈక్వల్గా ఉంటుంది ప్రైస్ విషయంలో. ఇది గుర్తుంటే లాస్ట్ టైం నేను బర్మింగ్హామ్ వెళ్ళినప్పుడు మాల్లో వాళ్ళు నాకు కర్ల్స్ చేశారు, అప్పుడు టెంప్ట్ అయి కొనేసుకున్నాను. బట్ అది ఒక్కసారి కూడా నేను వాడలేదు. సో అందుకే ఇది కూడా యూజ్ అవుతుందా, బేసిక్గా మనకి అంత బ్యూటీ కాన్షియస్ లేదు కదా, యూజ్ అవుతుందా లేదా అని ఉద్దేశంతో నేను ఇన్ని రోజులు అయితే ఆర్డర్ పెట్టలేదు. బట్ ఎప్పుడు నా మైండ్లో అయితే ఒకటి ఉంది, ఇంకా ఫైనల్గా ఎందుకులే అసలు నచ్చింది కదా. అండ్ జాబ్ చేసేటప్పుడు ఇలాంటివన్నీ కొనుక్కోవాలి. తర్వాత హస్బెండ్ అడగడం అంత ఇష్టం లేదు కాబట్టి నాకు కావాల్సినవన్నీ ఓకేలే కొని పెట్టేసుకుందాం. అలాగే ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇదైతే బాగా యూజ్ అవుతుంది అండ్ డైసన్. ఫైనలీ అండ్ ఏం తెలుసా, లాస్ట్ మినిట్లో ఆర్డర్ పెట్టాము. సో నాకు ఇంకో కలర్ లేదు, అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. ఇంకా మళ్ళీ నా మైండ్ ఎక్కడ మార్చేసుకుంటానని మాధవ్ వెయిట్ చేయి కదా ఇంకో కలర్ కోసం. డార్క్ బ్లూ ఏదో ఉంది, దానికోసం వెయిట్ చేయ కదా అంటే కూడా వద్దు ఎందుకులే ఏదో ఒకటి, ఇది కూడా బాగానే ఉంది అని చెప్పి ఇంక తీసేసుకున్నాను. ఇంకా దీని ఫీచర్స్ ఫంక్షనాలిటీస్ అవన్నీ నాకు పెద్దగా తెలీదు, పెద్ద కథ అసలేం తెలీదు. నేను కొన్ని వీడియోస్ అవి చూసి బుక్లెట్ అది చదివి ఆ తర్వాత నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఫైనలీ కార్ వచ్చింది, మాధవ్ వాళ్ళు వచ్చేస్తున్నా. గుడ్, మాధవ్ వాళ్ళు వచ్చేస్తున్నారు. పాపం వెయిట్ చేయాల్సి వచ్చింది. మీరు యూ టోటలీ మిస్ ద స్లాట్ అని అన్నారంట. అంటే అట్లీస్ట్ 15 minutes స్లాట్ ఉంటుంది కదా ఒక్కొక్కరికి. మేము ½ hour అయ్యాక వెళ్ళాం కాబట్టి 15 యూ టోటలీ మిస్ ద స్లాట్ అన్నారంట. వెయిట్ చేయించారంట. పాపం దానికి ఆకలేసింది. నేను మీకు చెప్పలేదు కదా, టెంపుల్కి వెళ్దామని అనుకుంటూ ఉన్నాము బర్మింగ్హామ్కి. ఇదివరకు కూడా మనం వెళ్ళాము. అండ్ నా నీస్ కూడా వచ్చింది కొత్తగా యూకేకి. సో కుదిరితే తన్ని కూడా మీట్ అవుతాం కదా అని. సో ఇప్పుడైతే టెంపుల్ 5కి ఓపెన్ చేస్తారు. ఈలోపు అసలు జుట్టు ఎలా రాలిపోతుంది తెలుసా. ఒక టైంలో బాగా తగ్గిపోయింది, అసలు కంప్లీట్గా తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. స్ట్రెస్ అంటున్నాం కదా. మళ్ళీ వెళ్ళాలా? ఎందుకు? డ్రాప్స్ అది 45 minutes పట్టిద్దంట. తర్వాత ఆప్టిషియన్ చూస్తాడంట ఏమన్నా గ్లాసెస్ కావాలా. అదే కదా, రైట్ అయ్యి ఇబ్బంది చూడలేకపోతుందా అంటే చదవలేకపోతుంది, కనిపించట్లా, బ్లర్ గా ఉన్నట్టుంది. లెఫ్ట్ ఐ అయితే ఎంత క్లియర్ గా చెప్తుందో. అవునా? రైట్ అయితే కొంచెం దూరం తీసుకెళ్తుంటే బ్లర్ గా కనిపించేస్తున్నట్టు. చూసావా, టీవీ చూడొద్దని చెప్పానా? ఊరికే టీవీ చూస్తే అట్లీస్ట్ ఐ డోంట్ హావ్ ప్రాబ్లం విత్ మై ఐ. అంత సీన్ లేదు, నీకు కూడా టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది. ఈ ఏజ్ నుంచి గ్లాసెస్ అంటే నన్ను కూడా ఇంతే. 4th grade లో యశిక ఏజ్ ఇంకా ఆ ఏజ్ లో తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఉంది నాకు ఐ సైట్. పేరెంట్స్ కుందా అని అడిగారా? నాకుంది. 4th class నుంచి ఉంది. నాకు తెలిసి ఆ ఏజ్ లో, కరెక్ట్ గా తెలియదు కానీ ఆ ఏజ్ లో ఎప్పటి నుంచో ఉంది. అప్పుడు చిన్నప్పుడు పెట్టుకునేదాన్ని కదా, నాకు బాగా ఇక్కడ తలనొప్పి వచ్చేది. ఆ తర్వాత చాలా మార్చారు, ఫ్రేమ్లెస్ అట్లా. బట్ నేను ఎప్పుడు పెట్టుకోలేదు. అండ్ టచ్ వుడ్ ఒక టైంలో నాకు ఆగిపోయింది, పెరగడం ఆగిపోయింది. మషులు ఐ డోంట్ వాంట్ యూ టు వేర్ స్పెక్ట్స్ నాన్న. బట్ ఆ ఏజ్ లో పిల్లలకి బాగా క్రేజ్ ఉంటది కదా. ఎలా ఉంది? చాలా బాగుంది. దొండకాయ పప్పు.
డైసన్ ఓపెన్ చేసా, చూస్తారా? I don't want to eat. నువ్వు సగంలో వెళ్ళిపోయావు కదా, ఫినిష్ చేయాలి నువ్వు. No. ఓకే, ఇట్స్ టైమ్ టు టెస్ట్ ద ప్రోడక్ట్. నేను రీల్ పెట్టాను కదా, అందులో మాధవ్ నాకు హెయిర్ స్టైల్ చేస్తూ ఉంటాడు, దానికి చాలా స్వీట్ కామెంట్స్ పెట్టారు. మాధవ్ వెరీ స్వీట్ అని పెట్టారు మోస్ట్లీ. ఇంకా కొందరు పెరుగుతూ ఉంటారు, లైక్ ఇద్దరు పిల్లలకి అంత హెయిర్ మెయింటైన్ చేస్తారు కదా, ఎలా ఏంటి కట్ చేయరు, వెరీ గుడ్ అని. హీ లైక్స్ థిక్ అండ్ లాంగ్ హెయిర్, అండ్ మా ఇంట్లో అందరికి బాగానే ఉంటుంది కదా, థిక్ గా లాంగ్ గానే ఉంటది. సో పిల్లలకి కట్ చేయడం, ఆడపిల్లలు కదా, అంత ఇష్టం ఉండదు మాధవ్కి. అండ్ ఈ ప్రోడక్ట్ నేను చెప్పాను కదా, మనకి బాగా బద్ధకం, అందుకే మోస్ట్లీ కొన్నా కూడా ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేయను. కొనాలా వద్దా అని చాలా ఆలోచించా, ఆల్మోస్ట్ ఒక 2.5 years నుంచి ఆలోచించాక కొన్నాను. హెయిర్ విషయంలో మాధవ్ చాలా కేర్ తీసుకుంటాడు, అండ్ పేషెన్స్ కూడా ఎక్కువ, అందుకే ఇలాంటివి ఏదైనా చేయడం దానికి ఇంట్రెస్ట్ అనమాట. ఇంట్రెస్ట్ లేకుండా మనం ఫోర్స్ చేయలేము, ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అల్లే చేస్తారు. దిస్ ఈస్ హౌ ఇట్ టర్న్డ్ అవుట్. యాక్చువల్లీ చెప్పాలంటే మాకు టైం లేదు, అండ్ ఈ మెష్విది మర్చిపోయాం కదా, లాస్ట్ మినిట్ హడావుడ్ అయిపోయింది. అప్పుడే వెళ్ళొచ్చారు కదా, దానికి డ్రాప్స్ వేశారు, అండ్ రైట్ అయ్యి కొంచెం స్ట్రగుల్ అవుతుందండి. మళ్ళీ రమ్మన్నారు గంట తర్వాత, లేకపోతే 4కి మేము స్టార్ట్ అవుదాం అనుకున్నాం యాక్చువల్లీ టెంపుల్కి, బట్ మళ్ళీ రమ్మన్నారు కాబట్టి ఇంకా వెయిట్ చేస్తాను. ఇప్పుడే 4 అయింది, యాక్చువల్లీ 3:50 అయింది, వాళ్ళిద్దరూ మళ్ళీ వెళ్ళారు. అండ్ ఈలోపు జస్ట్ ట్రై చేద్దాం కదా అని ట్రై చేసాము. నాట్ బ్యాడ్, అంటే కొంచెం ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి అండ్ కొంచెం ఓపిక్గా చేయాలి, నాది కొంచెం థిక్ హెయిర్ కదా, బట్ నాట్ బ్యాడ్ అనిపించింది. బట్ అదే కదా నాన్న, కిడ్స్ కి ఎందుకు అని. అండ్ ఐవ్ గాట్ 2 options. ఫస్ట్ సారీ అనుకున్నాను, బట్ ఐ ఫైండ్ ద స్కర్ట్ నేను వేసుకోవాలనుకున్న సారీకి, అండ్ దెన్ ఐవ్ గాట్ దిస్ డ్రెస్, బట్ ఇది మరీ ఓవర్ అవుతుందా అని అనిపిస్తుంది. నాట్ షూర్, లేకపోతే సింపుల్ గా ఎలాగో లేట్ అయిపోయాను కదా, సింపుల్ గా ఒక చిన్న కుర్తీ. ఇవన్నీ కూడా కొత్తవే, ఈ మధ్య అసలు ఏ ఫెస్టివల్స్ చేసుకోవడం కుదరలేదు, పూజలు అలాంటివి ఏమన్నా బయట అటెండ్ అవ్వడం కూడా కుదరలేదు. సో సింపుల్ గా అది వేసేసుకుందాం అని ఐఎమ్ స్టిల్ థింకింగ్. I think I know what will suit you. This one. దట్ సింపుల్ కుర్తీయా? Yeah. I don't know. ఓకే డన్. యశిక కుర్తీ వేసుకోమంది, సింపుల్. సో మే విల్ గో విత్ దాట్. ఐఎమ్ ఆల్ రెడీ, చాలా సింపుల్ గా అలా రెడీ అయిపోయాను. అండ్ యశిక చెప్పినట్టు నేను ఫైనల్ గా ఈ కుర్తీనే వేసుకున్నాను. ఇది చాలా రోజులు అయింది తీసుకొని, బట్ వేసుకునే ఛాన్స్ రాలేదు, చాలా హడావుడి అయిపోయింది. అండ్ యశిక మెష్వి వాళ్ళు ఇంకా రాలేదు, మాది ఇంకా స్నానం కూడా చేయలేదు. ఇట్స్ ఆల్మోస్ట్ 5:15 అవుతుంది. 5కి టెంపుల్ ఓపెన్ చేస్తారు, సారీ 4:15 అవుతుంది. 5కి టెంపుల్ ఓపెన్ చేస్తారు, 4 కల్లా ఇక్కడ స్టార్ట్ అవుదాం. 1.5 hour పడుతుంది అనుకున్నాం, కానీ ఇక్కడే లేట్ అయిపోతుంది. అండ్ మెయిన్ గా కజిన్ ని కలిసే పని ఉందని చెప్పాను కదా, తన్ని కలిసి ఎక్కడైనా రెస్టారెంట్ కి తన్ని తీసుకెళ్దాం కదా అని ప్లాన్. చూడాలి ఎంత వర్కౌట్ అవుతుందో లేదో. బట్ సో జస్ట్ ఒక ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను, అండ్ దిస్ ఇస్ మై డైమండ్ నెక్లెస్, లైక్ ఫేవరెట్ అనుకోకుండా ఏదో తీసుకోవడానికి వెళ్ళి ఇదిగో ఇది తీసుకొచ్చాను. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఎవరైతే విష్ చేశారో అందరికి థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఇల్లంతా ఎంత అందరుగా ఉందంటే అంత దారుణంగా ఉంది, రేపంతా సర్దడానికే సరిపోయేలా ఉంది. ఇంకా వెయిట్ చేస్తున్నాను మాధవ్ మెష్వి కోసం. సో జస్ట్ మీతో ఇలా మాట్లాడుతూ ఉన్నాను. మేమున్న సిటీలోనే టెంపుల్ ఉంది, కాకపోతే సిటీ సెంటర్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలన్నా కూడా ఈ టైంలో 40-45 minutes అయిపోతుంది. అండ్ నాకు అక్కడ పెద్ద ఆయన్ని దర్శించుకోవాలి బర్మింగ్హామ్ లో అని చాలా రోజుల నుంచి అనిపిస్తుంది. ఉగాదికి కూడా వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. అండ్ లాస్ట్ టైం ఒకసారి మాంచెస్టర్ వెళ్ళి వస్తూ అక్కడికి వెళ్ళాం అనమాట, ఆన్ ద వే అని. ఈవినింగ్ టైం అక్కడికి వెళ్ళాము, మామూలుగా పొద్దున వెళ్తాము, 7 o'clock అలా వెళ్తే చాలా ప్రశాంతంగా అనిపించింది. అప్పటి నుంచి మాధవ్ సాయంత్రాలు వెళ్దాం కదా అని అంటూ ఉన్నాడు. కాకపోతే ఇక్కడ నుంచి 1.5 hour కదా, మళ్ళీ వచ్చేలోపు లేట్ అవుతుంది. అందులో వింటర్స్ లో ఏంటంటే త్వరగా చీకటి పడిపోతుంది కదా, పిల్లలకి ఇబ్బంది కదా అన్నట్టు అనుకుంటూ ఉన్నాం. బట్ ఇప్పుడు 7:30కి అలా సన్సెట్ అవుతుంది, ఓకే అనిపించింది. కాకపోతే లేట్ అయిపోతుంది, ఇప్పుడు ఆల్రెడీ 4:30 అయిపోయింది. ఫైనల్లీ వీఆర్ రెడీ. టైం అవుతుంది ఆల్మోస్ట్ 5:30. అండ్ చూడండి మంచిగా ఎండ ఉంది. సో ఐ హోప్ అండ్ ఐ హోప్ జాకెట్లు అవసరం లేదని ఎందుకైనా తీసుకున్నాను. అండ్ Hello. We're going to Birmingham. నా నీస్ ని చూడటానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు వాళ్ళు. ట్రాఫిక్ అయితే 1:40 minutes చూపిస్తోంది. యాక్చువల్లీ 1:15 minutes లో కూడా వెళ్ళిపోవచ్చు, బట్ ట్రాఫిక్ ఉంది బాగా.
అండ్ మీకు విషయం చూపించాలి. నా బ్యాగ్లో ఏముంటుందో తెలుసా? నా చేతిలో ఎప్పుడు ఆరెంజ్ బయటకు వెళ్ళినప్పుడు. అండ్ నా బ్యాగ్లో ఏముంటుందో చూసిన టిష్యూస్ ఉంటాయి, దాంతోపాటు ఫోన్ ఉంటుంది, ఆబ్వియస్లీ ఎయిర్పోర్ట్స్ ఉంటాయి, మ్యాండటరీగా ఆరెంజ్ తొక్కలు ఉంటాయి. ఎందుకు మెష్వి ఇట్లా ఆరెంజ్ తొక్కలు ఎందుకు? స్మెల్. ఎక్కినప్పటి నుంచి కార్ సిక్ ఐఎమ్ కార్ సిక్ అంటది. ఇవాళ నిద్రపోయేలా ఉంది. నిద్రపోతే హై, లేకపోతే ఇదిగో ఆరెంజ్ తొక్కలు దానికి 2 ఇచ్చి నేను 2 పట్టుకోవాలి. మా ఇద్దరికి కార్ సిక్ ఎక్కువ. We to get the smell. నానేడి. లెట్స్ గో. ఎంత టైం చూపిస్తుంది? 6:32. 6:30. Turn right onto Brookway, then enter the roundabout. పక్కన పెట్టేసే నాన్న, అక్కడ పెట్టేసి. ఎందుకు పిక్ చేసావు? లేట్ అయింది వాళ్ళ. నువ్వు నాకు కుక్ చేయాలి కదా అంటే ఇట్స్ నాట్ మై ఫాల్ట్, ఇట్స్ నాట్ మమ్మీస్ ఫాల్ట్, ఇట్స్ నాట్ అక్కాస్ ఫాల్ట్ ఆల్సో. ఈ బర్త్డేకి పెద్దగా సెలబ్రేషన్స్ అవి ఏమీ లేవు. ఈవెన్ నేను కేక్ కూడా కట్ చేయొద్దు అని చెప్పాను. సో ఇట్ వాజ్ జస్ట్ లైక్ ఎనీ అదర్ డే. కాకపోతే చిన్న ఉంటాయి కదా, అనుకున్నవన్నీ జరిగితే చాలా హ్యాపీగా ఎండ్ అయింది అనమాట డే మాత్రం. బర్త్డేకి గిఫ్ట్స్ ఎవరికి నచ్చదు చెప్పండి? గిఫ్ట్సే కాదు, మనకి ఏమైనా కొనుక్కున్నా కూడా బేసిక్గా ఏదైనా కొంటే ఆనందం కదా, అందులోనూ అమ్మాయిలకు కొంచెం ఎక్కువ. సో ఇట్ స్టార్టెడ్ విత్ దాట్ హ్యాపీనెస్ అనమాట. అండ్ ఆఫీస్లో చాలా రోజుల నుంచి నేను ఈ మధ్య ప్రాజెక్ట్ మారాను అయింది, మీకు తెలిసిందే కదా. సో చాలా రోజుల నుంచి ఒక విషయంలో ఐ వాజ్ లిటిల్ డిసప్పాయింటెడ్ అనమాట. ఇది ఇలా కాకుండా అలా జరిగితే బాగుంటుంది కదా అనే ఒక థాట్ అయితే నడుస్తుంది. బట్ దాని గురించి దేర్ ఇస్ నథింగ్ దట్ ఐ కెన్ డూ అబౌట్ ఇట్. సో ఓకేలే అన్నట్టు అట్లా నడుస్తుంది. బట్ యూనో నేను ఎలా అయితే అనుకున్నానో అట్లనే అయ్యిందనమాట ఫైనలీ. సో ఐ వాజ్ లోపల ఒకలాంటి ఆనందం, లేకపోతే ఒక రిలాక్స్డ్ ఫీలింగ్ వస్తుంది కదా లోపల మనసులో, అలాంటి ఒక ఫీలింగ్ ఉంది. ఇక్కడ మోటార్ వేలో కనుక ట్రాఫిక్ ఉంది అంటే ఇరుక్కుపోయాము, బుక్ అయిపోయాము అన్నట్టే. అది క్లియర్ అవ్వడానికి కొన్ని గంటలు పడుతుంది. ఆ రోజు అంత ట్రాఫిక్ లేదు, కానీ ఒక 30 minutes డిలే అయితే అయ్యింది. మాటల్లో పడి మనం అయితే గుడికి వచ్చేసాం. స్లీపీ హెడ్, మై లిటిల్ స్లీపీ హెడ్. Mummy, where are we going first? In the Gudi? In the temple? ఫస్ట్ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాలి. And where are we going next? And Lord Shiva and Sai Baba and Ganpati. No, where are we going? And No, I was laughing because after restaurant. it's a funny way of starting. పిల్లలిద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారు. రెస్టారెంట్కి వెళ్ళడానికి, గుడికి వెళ్ళడానికి కాదు. అందుకే తర్వాత ఎక్కడ వెళ్తాం అని అడుగుతుంది. అది టైం ఆల్మోస్ట్ 7 అవుతుంది, కానీ చూసారా ఎంత ఎండగా ఉందో. ఇంకా సమ్మర్స్లో అయితే 9 o'clock 9:30 కూడా ఇలాగే ఉంటుంది. కోరిక తీరిందా? ఈ టైంలో రావాలనుకున్నారు. మధ్యలో మెయిన్ గుడి ఉంది కదా, అక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటారు. అండ్ అటువైపు ఇటువైపు చిన్న గుళ్ళు ఉన్నాయి కదా, అక్కడైతే ఇంకా గణేష్, శివుడు, నవగ్రహాలు, ఆ తర్వాత సుబ్రహ్మణ్యం స్వామి, సాయిబాబా అందరూ ఉంటారు. వెళ్దామా? ఇందాక అక్కడ ఒక ఆయన కనిపించాడు. ఏమనిపించిందో ఏమో తెలీదు. యశిక మెష్విన్ ఇద్దరిని చూసి దగ్గరకు వచ్చి శ్రీరామ అను అని చెప్పి ఇద్దరికి ప్రసాదం చేతిలో పెట్టి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఎందుకో తెలియదు, ఎవరో కూడా తెలియదు. అందరూ ఉన్నారు చాలా మంది, బట్ సడన్ గా వచ్చి అలా చేసేసరికి చాలా బాగా అనిపించింది. గుళ్ళో ప్రసాదం ఎవరికి ఇష్టం ఉండదు. ఆ రోజు అయితే ప్రసాదం అయిపోయింది. అండ్ అయిపోయి చాలాసేపటి నుంచి అది పెట్టింది ఏంటో లైట్ గా స్మెల్ కూడా వచ్చేసింది. అన్న మళ్ళీ కాత్యాక వెయిట్ చేస్తూ ఉంటుంది. ఐ టోల్డ్ హర్ మనం స్టార్ట్ అవుతున్నాం ఆల్రెడీ అని. పాపం ఒకటే వెయిట్ చేస్తుంది, రండి వెళ్దాం, మనకు ఆల్రెడీ లేట్ అవుతుంది 25 minutes. Really low swings. I know, but and we don't have any after Katyaka. అలా మంచిగా దర్శనం అయిపోయింది. అందంగా మూన్ కనిపిస్తున్నాడు. Where are we going now? We're going to restaurant to meet Katyak. అండ్ ఇప్పుడైతే రెస్టారెంట్కి వెళ్తున్నాం.
నా కోడల పిల్ల అని చెప్పాను కదా, దాన్ని కలవడానికి. తను వచ్చి 3 months అయిపోతుంది, బట్ కలవలేదు. చలో ఓకే. కార్ 6 స్మెల్ ఏం లేదు, కొంచెం దూరమే. విండో ఓపెన్ చేయరా కాసేపు? నాన్నకు విండో ఓపెన్ చేయమండి ప్లీజ్. నాన్న విండో ఓపెన్ చేస్తున్నాడు. ఆరెంజ్ పీల్ తీసుకో. ఐ విల్ గివ్ యూ వన్. దీని కార్ ఎక్కించడానికి కూడా పెద్ద గోల అవుతుంది. ఇదిగో ఓకే. కార్ ఓపెన్ చేయరా కాస్త డోర్. ఇక్కడ ఉంది నీ ఆరెంజ్ పీల్. చిన్నప్పటి నుంచి బర్త్డే అంటే అమ్మ వాళ్ళు అక్షంతులు కలుపుతారు, కలిపి ఇంకా కాలికి దండం పెట్టుకుంటే వేస్తారు. అదేంటో పెళ్ళైన తర్వాత సంభవ్ అది పోయింది. పొద్దునెందుకో గుర్తొచ్చింది, అవును కదా అక్షంతులు వేయించుకునే వాళ్ళం కదా కలుపుదామని. బట్ ఇట్ సంభవ్ అగైన్ స్కిప్డ్ అవుట్ ఆఫ్ మై మైండ్. తర్వాత గుడిలో కాసేపు దేవుడి దగ్గర అట్లా కూర్చొని లేసి వస్తూ ఉంటే గుడి తలుపు దగ్గర బయట ఎంట్రన్స్ దగ్గరకు వచ్చే టైంకి ఒక అతను వచ్చి పిలిచారనమాట. ఇలా మిమ్మల్ని ప్రీస్ట్ పిలుస్తున్నారు ఒకసారి రండి అని. చూస్తే వాళ్ళు మన వీడియోస్ చూస్తారు. ఇలా పిలిచి మాట్లాడి ఆ తర్వాత దేవుడి దగ్గర ఉన్న అక్షంతలు తీసి ఇచ్చారనమాట. అది చాలా కోయిన్సిడెన్స్ అయినా కూడా పొద్దున ఏదో ఒకటి అనుకునింది కదా, అలా అనుకున్నాను అలా నాకు వచ్చేసింది అనే ఫీలింగ్ వచ్చింది. ఇలా చాలా జరుగుతూ ఉంటాయి మామూలుగా, ఏదైనా కొంచెం అనుకున్నానంటే అవి జరిగిపోతూ ఉంటాయి. కానీ అలా పిలిచి ఒక 5-6 నిమిషాలు మాట్లాడితే చాలా మంచిగా అనిపించింది. దెర్ ఈస్ అనదర్ ఇన్సిడెంట్ దట్ హ్యాపెన్, బట్ దట్ సంథింగ్ దట్ ఐ కాంట్ షేర్. సో అది షేర్ చేయట్లేదు. నాట్ ఫీలింగ్ గుడ్. Someone is not feeling. Why are you laughing? బర్మింగ్హామ్ లో ఎప్పుడు రెస్టారెంట్స్ కి ఎక్కడికి వెళ్ళలేదు. సో ఎక్కడికి వెళ్ళాలి అని మా కజిన్ ఫోన్ చేసి అడిగాం, ఎక్కడికి వెళ్దాం చెప్పు, నీకు ఏమైనా ఐడియా ఉందని. 2 places సజెస్ట్ చేసింది. ఒకటి డిష్యూమ్, ఇంకొకటి ఆశాస్ కిచెన్ అని. లండన్ లో డిష్యూమ్ ట్రై చేశాం కానీ మాకు పెద్దగా నచ్చలేదు. చాలా మంచిగా విని వెళ్ళాను దానికి. సరే ఆశాస్ కిచెన్ ట్రై చేద్దాం కదా అని అనుకున్నాము. సో ఆశాస్ కిచెన్ ముందు తెలియదు, చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి దీనికి కూడా. వెళ్ళిన తర్వాత అర్థమైంది అది మన సింగర్ ఆశా బోన్స్లే వాళ్ళది అని. అంబియన్స్ అంతా చాలా బాగుండింది అండ్ ఫుడ్ కూడా బాగుండింది, బట్ చాలా కాస్ట్లీ అనిపించింది. అండ్ ముందు బుక్ కూడా చేసుకోలేదు మేము, ఏముందిలే దొరుకుతాయి కదా అని అనుకున్నాం. కానీ దగ్గర ఒక 20-25 minutes అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎక్కువ ఇక్కడ వాళ్ళే ఉన్నారు, అంటే మన ఇండియన్స్ కన్నా ఎక్కువ కూడా ఇక్కడ వాళ్ళు. బట్ ఫుడ్ టేస్ట్ అయితే బాగుండింది. అండ్ నా కజిన్ రావడానికి కూడా కొంచెం టైం పట్టింది. కాసేపు వెయిట్ చేసి వీళ్ళని మీరు చూసుంటారు. నేను లాస్ట్ టైం బెంగళూరులో మా వదిన తెలుసు కదా, మీలో చాలా మందికి ఇష్టం కూడా. వాళ్ళ సెకండ్ డాటర్, ఫస్ట్ డాటర్ ఇక్కడే ఉంటుంది. తన్ని కూడా లాస్ట్ టైం బర్మింగ్హామ్కి వెళ్ళి రిసీవ్ చేసుకున్నాం ఫస్ట్ టైం యూకే వచ్చినప్పుడు. ఇది వాళ్ళ సెకండ్ డాటర్ అనమాట. అండ్ ఇక్కడ పిల్లలు అయితే తను ఎప్పుడు వస్తారా అని ఇంకా అసలు డోర్ దగ్గరే నుంచొని వెయిట్ చేస్తున్నారు. వస్తుంది కూర్చొని 10 minutes అంటే. నా బర్త్డే నెక్స్ట్ డే కరెక్ట్ గా మమ్మీకి ఒక సర్జరీ ఉండింది. అది అయితే లాప్రోస్కోపీ అవుతుంది, లేకపోతే ఓపెన్ చేయాల్సి ఉంటుంది అని అన్నారు. 2 years బ్యాకే ఒక సర్జరీ అయింది, మళ్ళీ ఓపెనా అని చెప్పి అది ఇట్ వాస్ డిస్టర్బింగ్ మీ సో మచ్. ఆ థాట్ కూడా ఇట్ వాస్ ఐఎమ్ కైండ్ ఆఫ్ డిస్టర్బ్డ్. సో అనుకుంటూ ఉన్నాను గట్టిగా, ఓపెన్ అవ్వకుండా లాప్రోస్కోపీ అయిపోతే బాగుంటుంది కదా అని అనుకుంటూ ఉన్నాను. ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ రోజు ఎర్లీ మార్నింగ్ ఇండియాలో 5:30కి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలి. మేము ఇక్కడంతా ఫినిష్ చేసేసుకొని ఇంటికి వెళ్ళే లోపు 2 గంటలు అయింది. 2 o'clock or 1:30, 2 o'clock అయింది. విచ్ మీన్స్ ఇండియాలో 4.5 hours అహెడ్ ఉంటారు కాబట్టి ఇట్ వాస్ ఆల్రెడీ 5:30 అనమాట. మాకు ఇంటికి వెళ్ళడానికి కూడా చాలా లేట్ అయిందని చెప్పాను కదా, 1:30 అలా. సో ఆ టైంకి వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అయి ఉంటారు. ఇంకా అన్న కాల్ చేసి ఏంటి అడ్మిట్ అయ్యారా, ఇంకా థాట్ అట్లా రన్ అవుతూ ఉంటుంది కదా. సో నిద్రపోలేకపోయాను. ఇంకా నెక్స్ట్ రోజు తర్వాత అంతా ఓకే అయిపోయింది, లాప్రోస్కోపీ అయింది, ఏ కాంప్లికేషన్స్ లేవు అని చెప్పిన తర్వాత ఐ వాజ్ లైక్ ఓకే అనుకున్నట్టు జరిగింది కదా అని కొంచెం రిలాక్స్ అయ్యి తర్వాత ఎప్పుడో నెక్స్ట్ డే మధ్యాహ్నం మంచిగా 3 గంటలు పడుకున్నాము. దట్స్ ద మెయిన్ రీజన్ వై ఐ డోంట్ ఫీల్ లైక్ సెలబ్రేటింగ్. అందుకే మాదో కేక్ అది కూడా ఏం వద్దు అని చెప్పాను, బికాస్ మై మైండ్ వాజ్ వెరీ డిస్టర్బ్డ్. ఇంకా అందుకే తను కూడా వద్దన్నా కూడా ఎప్పుడు తీసుకొస్తూ ఉంటాడు, కానీ ఈసారి ఈవెన్ హీ డిడ్ంట్ ఫోర్స్ మీ. You remember her? You remember her? You remember me, no? What's my name? She's so shy now. అలా తను కూడా కలిసి ఒక 1.5 hours అలా స్పెండ్ చేసాం అనుకుంటాను. ఇంకా లేట్ అయిపోతుంది, నైట్ డ్రైవింగ్ కదా. అసలు ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే నైట్ రోడ్ రిపేర్స్ అవి జరుగుతూ ఉంటాయి కదా. సో రోడ్ క్లోజర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అసలు మేము సిటీలో నుంచి ఒక 20 minutes అంతే ఈ రెస్టారెంట్కి.
మీరు నమ్మరు ఆల్మోస్ట్ 45 minutes ఈ రోడ్ క్లోజర్స్ వల్ల సిటీ లోపలే తిరుగుతూ ఉన్నాము. అసలు వెళ్ళగలమా నైట్కి అనే అనిపించేసింది ఒకసారి. దానికి తోడు రాత్రి కదా, సో ఒక్కోసారి సిగ్నల్ కనిపించక పొరపాటున మాధవ్ కనుక ఒక్క రౌండ్ అబౌట్ స్కిప్ చేశాడు అంటే అది తర్వాత మళ్ళీ ఇంకో ఎంతో దూరం వెళ్ళి మళ్ళీ రౌండ్ చేసుకొని రావాల్సి ఉంటుంది కదా. అలా 2-3 స్కిప్ చేసేసాడు. ఫైనలీ ఇంక బాగా నిద్ర వచ్చేస్తుంది, కళ్ళు మూతలు పడుతున్నాయి. లాస్ట్ ఇంక ఇంటికి వచ్చేసాము. ఇంకో 10 minutes అనుకునే టైంకి కూడా ఎప్పుడు వెళ్ళే రూట్ అది. అక్కడ కూడా ఒక టర్న్ మిస్ చేసేసి మళ్ళీ చాలా దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాము. పిల్లలు అయితే ఫుల్ నిద్రపోయారు, కానీ అసలు నాకు బీభత్సంగా నిద్ర వచ్చేసింది, టైర్డ్ అయిపోయి. ఇంకా మాధవ్ కూడా తిరుగుతూనే ఉన్నాడు కదా, కానీ లాస్ట్లో అయితే చాలా చాలా హెక్టిక్ అయిపోయింది. బట్ యా, ఆల్ దీస్ స్మాల్ మూమెంట్స్ రియలీ మ్యాటర్. దాట్స్ వాట్ ఐ హావ్ లెర్న్డ్ సో ఫార్. లైఫ్ ఈస్ ఆల్ అబౌట్ ది స్మాల్ మూమెంట్స్. పెద్ద పెద్దవి ఎప్పుడో కానీ రావు కదా, సో వాటి కోసం వెయిట్ చేయకుండా ఎంజాయ్ లిటిల్ మూమెంట్స్ ఇన్ లైఫ్. దే రియలీ మేక్ అ బిగ్ డిఫరెన్స్. సో విత్ దాట్ positive and motivating note, I'll end the vlog here. I hope you all enjoyed and see you all very very soon.